శివలింగం అంటే ఏమిటి? శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం ఎలా ఉద్భవించింది? ఆకాశమే లింగం, భూమి దాని పీఠం, అది సమస్త దేవతలకు నిలయం. ఇంతే, అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగము అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నది. కమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియచేస్తూ ఉంటుంది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తము శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిబిడీకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఒక మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం. ఆయనే లింగ రూపాన్ని ధరించిన శివుడు. సామాన్యంగా లింగ శబ్దానికి చిహ్నము లేక లక్షణమనే అర్థాలున్నాయి. ప్రకృతి వికృతులు రెండు లింగమనే సాంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ లింగంలో ఆకారం గాని రూపం గాని చెప్ప వీలుపడదు. అదొక చిహ్నము మాత్రమే. లయన లింగముచ్యతి అని అంటారు. అంటే లయం ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వము భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగుతుందని లింగ పురాణం చెబుతుంది. స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారము ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి సాంబ దర్శనమిస్తుంటాడు.